హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. తాటి ముంజలు తిన్నామని చెప్పాం కదా, ఆ వీడియోకి కంటిన్యూషను. మా తమ్ముడు తాటికాయలన్నీ కోసి ఇస్తుంటే మేము తింటున్నాము. మా పిల్లలు తినడానికి ఇష్టపడట్లేదండి. అది పైన ఉండే తొక్క కొంచెము వగరుగా ఉంటుంది కదా, అందుకని అస్సలు తినట్లేదు. అందుకని నీళ్ళు ఉండే కాయలు మాత్రమే కోసిస్తున్నాడు. నీళ్లు తాగి పారేస్తున్నారు. ఏమైందమ్మా? ఈ తాటి మంజులు ఎండాకాలము ఒంటికి చాలా చలువ చేస్తుందండి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మా చిన్నతనంలో అయితే చాలా ఎక్కువగా తినేవాళ్ళమే. ఇప్పుడైతే మేము ఎప్పుడో 10కి ఒక రోజు వెళ్తే తినే పరిస్థితి. అదే మనకి సిటీలో 30 రూపాయలు అమ్ముతారు. తీసుకో. అసలు తినడానికి ఇష్టపడతో పాటిస్తే ఎలా చేస్తుందో చూడండి. అంతే, చాలా హెల్తీ మా. తినాలా అని చెప్తున్నాడు మా తమ్ముడు. చిన్న వయసులోనే ఇలాంటివన్నీ తింటే ముందుకి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా. ఇప్పుడు సిటీలలో ఎక్కువ పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్స్ ఇవే కదండి. ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ అస్సలు దొరకవు. దొరికినా తినడానికి పెద్దగా ఇష్టపడరు కూడా పిల్లలు. పల్లెల్లో పుట్టిన వాళ్ళకి ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఆ తొక్క కొంచెము వగరుగా ఉంది అనేసి తినట్లేదు వీళ్ళు. తినాలి అని చెప్పి కోసిస్తున్నాడు. మాకైతే ఇలా ముంజలు తీసుకొని ముంగంలో కట్టుకొని తీసుకొచ్చుకొని బాగా తినేవాళ్ళమి. ముంగం అంటే తాటాకుతో కడతారు కదండి, అది. మొత్తం కాయలన్నీ కోసేసి మిగిలిన 2 గెలలు తీసుకెళ్ళలేక అక్కడే వదిలేసి వెళ్ళిపోయాము. ఇలా మొత్తం కాయలన్నీ కోసి ఇచ్చాడండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. వీడియో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. తాటి చెట్టు నుంచి ఎన్నో ఉపయోగాలు కదండి. తాటి ఆకు నుంచి తాటి మాను వరకు ప్రతి ఒక్కటి మనకి ఉపయోగించుకోదగిందే. తాటి ముంజలు, తాటి పండ్లు, తాటి తీగలు, ఇలా అన్ని రకాలు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. మేమైతే తాటి చెట్టు నుంచి వచ్చే గూజుతో సహా అన్నీ తిన్నామండి. మాకు తినేసాము, ఎక్సర్సైజ్ అయిపోయి వదిలేసి వచ్చాము. గుడ్ బై మూలగడ్డ, టాటా గుడ్ బై. బాయ్ మూలగడ్డ, బాయ్ బాయ్ మూలగడ్డ. మా బాయ్ బాయ్ చెప్పు. చెప్పు బాయ్ బాయ్ మూలగడ్డ చెప్పు. ఆ ఓడి పలికే కాసేమంట. నువ్వు చెప్పు బాయ్ బాయ్ మూలగడ్డ. బాయ్ బాయ్ మూలగడ్డ. నువ్వు చెప్పు బాయ్ బాయ్ మూలగడ్డ. నాలుగు క్యాప్చర్ చేయి. మా నేను ఒకటి ఇది చేస్తా మ్యాజిక్. ప్లాంట్స్ లేదో ఇది చేస్తానా ఉంది కదా అది నేను చేస్తాను. దానికి చాలా నీళ్ళు కావాలి, అంత నీళ్ళు సరిపోదు. ఆ ట్రిక్కి మ్యాజిక్ ఏం కాదు ఇది. ఏం చేస్తుంది తల్లి? నా కొంగలు ఏడు కూడా కొంగలిపోతుంది కదా. ఏడు తినకుండా పెట్టింది ఎవరు? అబ్బాయా? నాది కాదు, అది అచ్చు.
అద్దరు పోయింది మా ఆ పక్క ఎందుకు వస్తావు ఎంత దూరం వచ్చిందమ్మా ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం కదా 3-4 కిలోమీటర్స్ ఉండాలి మనం వచ్చింది నేను మా ఆమ్ స్పాట్కి వెళ్ళి తీస్తా జరుగుమా బాగా అనిపిస్తుంది మా చాలా ఉండేవి మా ఈ చెట్టుకి ఇక్కడ అంతా తిరిగే వాళ్ళ మీద ఇదంతా కాట్ల మౌంటైన్ మనం తినేలేదురా ఇంకా చేతులు నొప్పులు అంత పైకి ఎత్తాలంటే వద్దయ్యా మా అది పడుతుంది మా పడింది అదొక్కటి వస్తుంది లాస్ట్ మ్యాజిక్ ఏం కాదు అది మన ఇంటికాడే అనుకున్నా కొంగలు ఏడు కూడా కొంగలు పోతుంది కదరా అన్ని కొనుక్కుంటూ ఉండాల్సింది అవన్నీ బాగా వస్తాయి చిన్నరా మనం నేను పట్టుకోకుండా వస్తుందా అబ్బో లెవెల్ ఎక్కువైపోయిందో చిన్న అయిపోయింది చూడరు కర్ర కర్ర ఇడితేమా అబ్బో అన్న పట్టుకొని నాకు బ్యాలెన్స్ చేస్తాను నీ మొక్క చూడు వాడే పట్టుకో